హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితా భరత్ బ్లాగ్స్. ఈరోజు నేను మీకు పనస పండుని ఎలా కట్ చేయాలో, అందులో ఉండే పీసెస్ని ఎలా ఈజీగా తీయాలో చూపిస్తాను. ఫస్ట్గా మన హ్యాండ్స్కి అండ్ నైఫ్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి బాగా రబ్ చేసుకోవాలి. ఇలా చేస్తే జాక్ ఫ్రూట్లో ఉండే జీడి మన హ్యాండ్స్కి అంటుకోకుండా ఉంటుంది. నేను ఇప్పుడు కంప్లీట్ జాక్ ఫ్రూట్ కాకుండా చిన్న పీస్ మాత్రమే కొనుక్కున్నాను, ఎందుకంటే మొత్తం ఫ్రూట్ మా ఇద్దరికి చాలా ఎక్కువైపోతుంది కాబట్టి. ముందుగా మిడిల్లో ఉండే థిక్ పోర్షన్ని రిమూవ్ చేసి ఫ్రూట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. తర్వాత ఒక సైడ్ తీసుకొని ఒక్కొక్క ఫ్రూట్ పార్ట్ని ఈజీగా బయటకు తీయచ్చు. ఇందులో ఉండే పనస పిక్కల్ని కూడా యాక్చువల్లీ కాల్చుకొని తినొచ్చు, బట్ నాకు ఇక్కడ అంత ఫెసిలిటీస్ ఏమి ఉండవు కాబట్టి నేనైతే ఏం చేయడం లేదు. ఫ్రూట్ పీసెస్ని తీసేటప్పుడు వాటికి అటాచ్ అయ్యి ఉండే జీడి లేయర్ని క్లీన్గా రిమూవ్ చేయాలి. అన్ని పీసెస్ రెడీ అయ్యాక వాటిని ప్రాపర్ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ జాక్ ఫ్రూట్ కటింగ్ నేను ఇండియాలో ఉండేటప్పుడు మా తాతయ్య దగ్గర నేర్చుకున్నాను. ప్రతి సమ్మర్లో మేము మొత్తం పనస పండుని మా ఊరి నుంచి తెప్పించుకొని అది బాగా పండయ్యాక వాటిని కట్ చేసుకునేవాళ్ళం. ఆ పీసెస్ని మేము మా అత్తయ్య వాళ్ళందరితో షేర్ చేసుకునేవాళ్ళం. తర్వాత ఇందులో నుంచి ఉండే జీడిపిక్కల్ని మా నాన్నమ్మ వాటిని ఒక ప్రాపర్ బాక్స్లో తీసుకెళ్ళి ఒక్కొక్కటిగా కర్రలపొయ్యి దగ్గర కాల్చి మాకు తెచ్చి ఇచ్చేది. అవి తినడానికి భలే టేస్టీగా ఉండేది. ఆ రోజులన్నీ చాలా హ్యాపీ మెమరీస్. ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఒక్కదాన్ని ఇలా కట్ చేస్తున్నాను, కానీ చాలా ఎక్సైటెడ్గా ఉంది ఈ ఫ్రెష్ పనస పండుని ఇలా కట్ చేయడం. మీరు కూడా పనస పండు లవర్స్ అయితే కమెంట్ చేయండి.